కెన్ఫిన్ హోమ్స్ తన వార్షిక ఫలితాలను ఈరోజు ప్రకటించడం జరిగింది. దీన్ని మనం ఈ వార్షిక ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో ఈ వీడియోలో అనాలిసిస్ చేద్దాం. ముందుగా ఆదాయాల విషయానికి వస్తే ఇన్కమ్ మనం గమనించినట్లయితే కెన్ఫిన్ హోమ్స్ యొక్క ఇన్కమ్ ఇవన్నీ లాక్స్లో మనకు చూపించడం జరుగుతుంది. కెన్ఫిన్ ఇన్కమ్ వచ్చేసి ఇంట్రెస్ట్ ఫ్రమ్ ఇన్కమ్, ఇది Q3 నుంచి కంపారిజన్ చేసినప్పుడు మనం Q3 నుంచి Q4తో కంపారిజన్ చేసినప్పుడు 0.25% అంటే నామినల్గా వృద్ధి చెందింది. అదే సందర్భంలో మనం ఒకవేళ దీన్ని లాస్ట్ ఇయర్ క్వార్టర్ను ఈ ప్రస్తుత క్వార్టర్ను పోల్చినప్పుడు ఇందులో 7.80% వృద్ధి కనబడుతుంది. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ చూసినప్పుడు 10.10% వృద్ధి మనకు కెన్ఫిన్ హోమ్స్లో కనబడుతుంది. అదే సందర్భంలో ఇతర ఆదాయాల విషయానికి వస్తే ఇతర ఆదాయాలు Q3 నుంచి Q4 కంపేర్ చేసినప్పుడు కొంత వృద్ధి సాధించాయి. ఇయర్ ఆన్ ఇయర్ చూస్తే ఇది డిక్లైన్ చెందడం జరిగింది, అంటే తగ్గడం జరిగింది. ఇక మొత్తం ఆదాయాల విషయానికి వస్తే టోటల్ ఇన్కమ్ ఫ్రమ్ ఆపరేషన్స్ చూసినప్పుడు Q3ని Q4ను కంపారిజన్ చేసినప్పుడు 1.36% వృద్ధి నమోదు కనబడుతుంది. అదేవిధంగా గత సంవత్సర Q4ని ఈ సంవత్సర Q4తో కంపారిజన్ చేసి చూసినప్పుడు 7.76% వృద్ధి కనబడుతుంది. ఇయర్ ఆన్ ఇయర్ చూసినప్పుడు 10.06% వృద్ధి మనకు కనబడుతుంది. ఇక ఎక్స్పెన్సెస్ విషయానికి వచ్చినప్పుడు మొత్తం ఎక్స్పెన్సెస్ Q3 నుంచి Q4 కంపారిజన్ చేస్తే 0.48% పెరుగుదల నమోదు చేసింది. అదేవిధంగా ఇయర్ ఆన్ ఇయర్ చూసినప్పుడు 9.15% పెరుగుదల నమోదు చేసింది. నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మనం చూసినప్పుడు Q2 లాస్ట్ ఇయర్ క్వార్టర్ నుంచి ఇయర్ క్వార్టర్కి 10.27% వృద్ధి కనబడ్డది. అదేవిధంగా ఇయర్ ఆన్ ఇయర్ చూసినప్పుడు 14.18% వృద్ధి కనబడ్డది. ఎర్నింగ్ పర్ షేర్ 15.93 ఉన్న ఎర్నింగ్ పర్ షేర్ ₹17.57గా Q3 నుంచి Q4కు మారింది. అదే ఇయర్ ఆన్ ఇయర్ చూసినప్పుడు 56.38 నుంచి 64.37గా మారడం